హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏంటంటే డిసెంబర్ 5వ తారీఖున బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా భారీ ఫైట్ అయితే ఉండబోతుంది. ఒక యుద్ధమే ఉండబోతుంది అనుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే ఒక సైడు మన బాలయ్య బాబు గారు నటిస్తున్న అఖండ 2 సినిమా పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సైడు రణవీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ సినిమా పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ కాబోతుంది. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ లో అయితే తలబడబోతున్నాయి. మీరు రెండు సినిమాల్లో మొదటి రోజు ఎవరు తోపు, మరి బాలయ్య బాబు బాలీవుడ్ కు దమ్కి ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా అఖండ 2 సినిమా ఏదైతే ఉందో ఈ సీక్వెల్, అఖండ సీక్వెల్ గా రావడం జరుగుతుంది. దానికి తోడు డైరెక్టర్ ఎవరు, బోయపాటి సీన్ గారు ఇంకా మన బాలయ్య బాబు గారు కాంబినేషన్ లో ఇప్పటికి 3 సినిమాలు రావడం జరిగింది. ఆ 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోండి. ఇది 4వ సినిమాగా రాబోతుంది. ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకునే సినిమానే. అలాగే ఇంకో సైడ్ చూస్తున్నట్టయితే మనం రణవీర్ సింగ్ దురంధర్ సినిమాతో రావడం జరుగుతుంది. బేసిక్గా 2 పార్ట్లలో రాబోతుంది. ఇప్పుడు మొదటి పార్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. రెండో పార్ట్ వచ్చేసి మేలో అలా రిలీజ్ కావడం జరుగుతుంది. దీని డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య దార్. ఈ సినిమాకి సంబంధించి టీజర్కి ట్రైలర్కి ఎక్సలెంట్ రెస్పాన్స్, ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. మనకి ఇక్కడ అఖండాకి సంబంధించి టీజర్లకు ట్రైలర్లకు కూడా ఏ విధంగా ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగిందో అదేవిధంగా మనకు దురంధర్ సినిమా కూడా ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ సినిమాకు ఒక చిక్కు వచ్చి పడింది. ఏంటి అంటే ఈ సినిమాలో ఏదైతే రోల్స్ చేస్తున్నారో ఈ సినిమాలో చాలా మంది హీరోలు నటిస్తున్నారు. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ ఇలా చాలా మంది హీరోలు నటిస్తున్నారు అనుకోండి. బట్ ఏదైతే మన రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఉందో అది మేజర్ మోహిత్ శర్మ గారి క్యారెక్టర్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆయన స్టోరీ ఏమో ఉండబోతుంది అన్నట్టు అంటున్నారు. ఎందుకంటే ఎవరైతే మేజర్ మోహిత్ శర్మ గారు ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఈ సినిమా పైన ఇంతకుముందు కంప్లైంట్ చేస్తాడు. ఏంటంటే వితౌట్ మై ఫ్యామిలీ పర్మిషన్ ఎలా మీరు అలా క్యారెక్టర్ని క్రియేట్ చేసి అలా సినిమా తీస్తారో ఆయన జీవితం పైన అన్నట్టు వాళ్ళ బ్రదర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. దానికి రిప్లై ఇస్తూ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఆదిత్య గారు ఉన్నారో, మేజర్ మోహిత్ గారు ఉన్నారో ఆయన అంటే మాకు రెస్పెక్ట్. బట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ అనేది ఆయన బేస్ చేసుకొని కాదు, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని చెప్తున్నాను. బట్ ఏంటంటే క్యారెక్టర్ వైజ్ గా చూస్తున్నట్టే మొత్తం ఆయనకు సంబంధించిన విధంగానే అనిపిస్తుంది అని చెప్పి మేజర్ మోహిత్ గారి ఫ్యామిలీ ఏం చేయడం జరిగిందంటే కోర్టులో అయితే కేసు వేసింది. ఈ సినిమా నిలిపేయాలని చెప్పి కేసు అయితే వేసింది. బట్ ఓవరాల్ గా సినిమా ఎలాగో ముందుకు వెనుకగా రిలీజ్ అవుతుంది అనుకోండి. డిసెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. మరి రెండు సినిమాల ద్వారా ఈ రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరి బాలీవుడ్కి బాలయ్య దమ్కి ఇస్తాడంటే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఏ విధంగా అని మాట్లాడుకుందాం. ముందుగా బాలయ్య బాబు గారు ఏదైతే అఖండ 2 ఉందో అఖండ 2 అనేది అఖండకి స్పీకల్గా వస్తుంది. బేసిక్గా అఖండ 2 కూడా అప్పట్లో బాలీవుడ్లో ఆడియన్స్ కోరుకోవడం జరిగింది. కాకపోతే అప్పుడు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కాలేదు. ఇప్పుడు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది. దానికి తోడు ఇందులో సనాతన ధర్మం, యాక్షన్ అన్ని బాలయ్య బాబు బోయపాటి అంటే ఖచ్చితంగా యాక్షన్ ఉండాల్సిందే. యాక్షన్ సనాతన ధర్మాన్ని మిక్సింగ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. దురంధర్లో ఓవరాల్ యాక్షన్ మొత్తం ఫుల్ యాక్షనే నింపేయడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేను చూస్తాను. 4 నిమిషాల 10 సెకండ్ల ట్రైలర్ ఉంది. టీజర్ కూడా 3 నిమిషాల చిల్లర ఉంది. అలాగే ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అవుతున్న ఎక్కువ నిడివి ఉన్న సినిమా ఇదే. ఎక్కువ నిడివి ఉన్న సినిమా దురంధర్ సినిమానే. ఈ రణవీర్ సింగ్ ఇంకా బాలయ్య బాబు గారి ఇంతకుముందు బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ విధంగా ఉంది, వాళ్ళ ఇంతకుముందు సినిమాలు బాలయ్య బాబు గారిది అఖండ 2 కాబట్టి అఖండానే తీసుకుందాం, అదే తీసుకుందాం. అండ్ రణవీర్ సింగ్ది ఇంతకుముందు సింగమెగాన్ ఉంది. బట్ సింగమెగాన్లో చాలా మంది స్టార్స్ కల్పించడం జరిగింది కాబట్టి సింగమెగాన్ కాకుండా అంతకుముందు ప్రేమ్ కహాని సంథింగ్ ఏదో సినిమా ఉంది. ఆ సినిమాకి సంబంధించిన డే 1 కలెక్షన్ ఎంత, లైఫ్ టైం కలెక్షన్ ఎంత, అలాగే అఖండ సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్ ఎంత, లైఫ్ టైం కలెక్షన్ ఎంత, ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్ ఎంత ఉండే అవకాశం ఉంది అనేది సింపుల్ గా మాట్లాడుకుందాం. రణవీర్ సింగ్ నటించిన ప్రేమ్ కహాని సినిమా మొదటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఓపెనింగ్ డే రోజు రణవీర్ సింగ్ మార్కెట్ ఎంత అని తెలవడానికి అనమాట మనకి ఇది. మొదటి రోజు నెట్ కలెక్షన్ 11 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. గ్రాస్ కలెక్షన్ అది 13 కోట్ల 10 లక్షల రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవరాల్ గా మొదటి రోజు ప్రేమ్ కహాని సినిమా దాదాపు 23 కోట్ల 10 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అంటే మొదటి రోజు రణవీర్ సింగ్ ఏదైతే బాక్స్ ఆఫీస్ స్టామినా ఉందో ఆల్మోస్ట్ 23 కోట్లు అనుకోండి. సరే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా 30 కోట్లు అనుకోండి మొదటి రోజునే బాక్స్ ఆఫీస్ స్టామినా. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆ సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మొదటి రోజు 23 కోట్ల 10 లక్షల రూపాయలను వసూలు చేసిన ఈ సినిమా ఆ సినిమాకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 153 కోట్ల నెట్ కలెక్షన్, 182 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 175 కోట్లు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా మొత్తం లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 357 కోట్లను. మంచి కలెక్షన్, ఎందుకంటే సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి 357 కోట్లను వసూలు చేయడం జరిగింది. అప్పుడు మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ నెంబర్ 1 అఖండ ఆ సినిమాకి సంబంధించిన డే 1 కలెక్షన్ ఎంత ఉంది? ఆ సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్ వచ్చేసి అఖండ 21 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. నెట్ కలెక్షనే 21 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 24 కోట్ల 60 లక్షల రూపాయలు అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా
₹29,60,00,000 వసూలు చేసింది అఖండ. అఖండ మొదటి రోజు ₹29,60,00,000 వసూలు చేసింది. రణ్వీర్ సింగ్ నటించిన ప్రేమ్ కహానీ సినిమా మొదటి రోజు ₹23,10,00,000 వసూలు చేసింది. అంటే ఓవరాల్గా ఒక 6 కోట్ల డిఫరెన్స్ ఉందనుకోండి. సో ఇదే అఖండ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి నెట్ కలెక్షన్ ₹89 కోట్ల, గ్రాస్ కలెక్షన్ ₹103,20,00,000, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ₹13,70,00,000 అండ్ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి ₹117 కోట్ల, వరల్డ్ వైడ్ కలెక్షన్ ₹117 కోట్ల. ప్రేమ్ కహానీ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 357 కోట్లు, అఖండ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 117 కోట్లు. కాకపోతే అప్పుడు బాలయ్య పాన్ ఇండియా వైజ్ గా రావడం జరిగిందా అంటే లేదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే సినిమా 100 కోట్లకు పైగా, ఒక్క లాంగ్వేజ్ లోనే రీజనల్ లాంగ్వేజ్ సినిమా 100 కోట్లకు పైగా సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే అప్పటి ప్రకారం చూసుకున్నట్టయితే మన రణ్వీర్ సింగ్ అయితే ముందంజలో ఉన్నాడు. డే 1 కలెక్షన్స్ లో ఉండకపోయినా లైఫ్ టైం కలెక్షన్స్ లో ముందంజలో ఉన్నాడు. సో డే 1 కలెక్షన్ మనోడిది మార్కెట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 23 కోట్లు, అంటే ఒక 30 కోట్లు అనుకోండి. అలాగే బాలయ్య బాబు గారిది కూడా 30 కోట్లు అంటే 30-35 కోట్లు అనుకోండి. సో ఇప్పుడు ఏదైతే మనకు అఖండ 2 రిలీజ్ అవుతుందో ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది, అలాగే రణ్వీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే అఖండ మొదటి రోజు నెట్ కలెక్షన్, అఖండ పార్ట్ 1 నెట్ కలెక్షన్ దాదాపు 21,20,00,000 తెలుగులో వసూలు చేసింది. అయితే ఇది పాన్ ఇండియా వైజ్ గా సినిమా వస్తుంది, దాంతో సీక్వెల్ ఇంకా బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఒక రిథం ఉంటుంది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు తెలుగులో యావరేజ్గా 30-35 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సరే 35 కోట్లు అనుకుందాం, 35 కోట్లు ఈజీగా ఈ సినిమా తెలుగులో వసూలు చేస్తుంది. ఎందుకంటే ఎలాంటి పోటీ లేకుండా సింగిల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి, పెద్ద సినిమాలు ఏం లేకుండా సింగిల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగులో 35 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసే అవకాశం సింపుల్గా ఉంది. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా వస్తుంది కాబట్టి మిగతా అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా ఒక 10 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఎందుకంటే ఈ సినిమాకి హిందీలో మంచి క్రేజ్ ఉంది, ఇప్పుడు అఖండ 2కి హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి మొదటి రోజు ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు. అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి యావరేజ్గా 10 కోట్లు వేసుకుందాం. 5 కోట్లు వచ్చినా సరే ఒక 10 కోట్లు వేసుకుందాం. యావరేజ్గా 10 కోట్లు వేసుకుంటే ఏంటంటే నెట్ కలెక్షన్ 45 కోట్ల రూపాయలు అవుతుంది. అఖండ 2 ఇండియా నెట్ కలెక్షన్ 45 కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని గ్రాస్ కలెక్షన్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 53,10,00,000 రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి స్టార్టింగ్ ఏదైతే అఖండ ఉందో అఖండకి ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు 5 కోట్ల రూపాయలు ఓపెనింగ్ దొరికింది. కాబట్టి అఖండ 2 పార్ట్ 2 కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి దీనికి ఒక 10 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో 10 కోట్ల రూపాయలు వేసుకున్నట్టయితే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 53,10,00,000 రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక 10 అంటే యావరేజ్గా సినిమా 60 కోట్ల రూపాయలని ఈజీగా వసూలు చేస్తుంది. 63,10,00,000 రూపాయలని అంటే యావరేజ్గా 60 కోట్ల రూపాయలని అయితే ఈజీగా అందుకుంటుంది. సరే తెలుగులో 35 కోట్లు ఎందుకు భయ్యా, ఒక 30 కోట్లు వేసుకుందాం అని అనుకున్నా కానీ ఈజీగా 55 కోట్ల పైన అయితే ఈజీగా టచ్ అవుతుంది. అంటే మొదటి రోజు ఈజీగా 60 కోట్లను అయితే టచ్ చేస్తుంది ఈ సినిమా. అఖండ 2 సినిమా మొదటి రోజు 60 కోట్లను ఈజీగా టచ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము దురంధర్ మూవీకి సంబంధించి ఒకసారి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో మనం మాట్లాడుకుందాం. రణ్వీర్ సింగ్ సంబంధించి ఇంతకుముందు ప్రేమ్ కహానీ సినిమా ఉందో ఆ సినిమా మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా, 11,10,00,000 రూపాయలు అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ సినిమాకి దురంధర్కి చాలా అంటే చాలా హైప్ ఉంది, చాలా హైప్ ఉంది, టూ మచ్ పాజిటివిటీ ఉంది. ఎందుకంటే టీజర్కి ఎక్కడ నెగిటివిటీ రాలేదు, అలాగే ట్రైలర్కి కూడా ఎక్కడ నెగిటివిటీ రాలేదు. అలాగే ఇప్పుడు కోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసు కానీ తొలగిపోతే సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి రోజు చాలా విపరీతమైన పబ్లిక్ అయితే చూడడం జరుగుతుంది. అందుకే మొదటి రోజు మనోడి స్టామినాకి మించి మ్యాక్స్ టు మ్యాక్స్ వేయడం జరిగింది. బాలయ్య బాబు గారు ఓకే వేసేస్తాను, నార్మల్గా వేసేస్తాను. బట్ ఏంటంటే దురంధర్కి మ్యాక్స్ టు మ్యాక్సిమం ఎంత ఇస్తున్నా అంటే మొదటి రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ దాదాపు 25 కోట్ల రూపాయలు వేయడం జరుగుతుంది. మనోడి బాక్స్ ఆఫీస్ స్టామినా అంత లేదనుకోండి, బట్ ఏంటంటే మొదటి రోజు నెట్ కలెక్షన్ 25 కోట్ల రూపాయలు వేస్తున్నా. సో ఇది గ్రాస్ కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 29,50,00,000 రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్లో మనోడి మార్కెట్ బాగుంటుంది. మనకు ప్రేమ్ కహానీ సినిమానే ఆల్మోస్ట్ మొదటి రోజు 10 కోట్ల రూపాయలని ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేసింది. దురంధర్కి మంచి హైప్ ఉంది కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి 20 కోట్ల రూపాయలు వేద్దాం. మనకు అక్కడ బాలయ్య బాబు గారు నటించిన సినిమాకి అఖండ 2కి 10 కోట్ల రూపాయలు వేసుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ దురంధర్కి 20 కోట్ల రూపాయలు వేస్తున్నా. అయినప్పటికీ ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ ఎంత అవుతుందంటే 49,50,00,000 రూపాయలు అవుతుంది. ఇండియా గ్రాస్ కలెక్షన్ 29,50,00,000 రూపాయలు, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 20 కోట్ల రూపాయలు. అంటే ఓవరాల్గా 49,50,00,000 రూపాయలు. రోజు దురంధర్ సినిమా 50 కోట్ల రూపాయలని వసూలు చేసే అవకాశం ఉంది. సేమ్ టు సేమ్ బాలీవుడ్లో ట్రేడ్ పండితులు కూడా అదే చెప్తున్నారు. మొదటి రోజు దురంధర్ దాదాపు 50 కోట్ల ఓపెనింగ్స్తో అయితే మొదలవుతుంది అని చెప్పి ట్రేడ్ పండితులు కూడా అదే చెప్తున్నారు. సో మనం వేసుకున్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా 49,50,00,000 అంటే ఆల్మోస్ట్ 50 కోట్ల దగ్గరికి రావడం జరిగింది. అండ్ అఖండ 2 అయితే మినిమం 60 కోట్లను టచ్ చేస్తుంది. అంటే మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా దమ్కి ఇవ్వబోతున్నాడు మన బాలయ్య బాబు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా బాలీవుడ్కి దమ్కి ఇస్తాడనమాట. నేను అన్నాడు కదా మనం ఒక సిగ్నేచర్ వేసి వచ్చాం అక్కడ అని చెప్పి. సో ఆ సిగ్నేచర్ అంటే ఏంటి, ఆ సిగ్నేచర్ రుచి, బాలయ్య బాబు పవర్ అంటే ఏంటో మొత్తం బాలీవుడ్కి తెలిసే రోజు
సో ఆ రోజు సినిమాలకు సంబంధించి లైఫ్ టైం కలెక్షన్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే, లైఫ్ టైం కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది సినిమాల టాక్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దురంధర్కి ఇప్పుడు టీజర్ పరంగా ఏదైతే అది చూడడం జరిగిందో పూర్తిగా యాక్షన్ మూవీ, అది పూర్తిగా యాక్షన్ మూవీ. దాంట్లో కొంచెం పాజిటివిటీ వచ్చినా సినిమాకి మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అలాగే అఖండ యాక్షన్ ప్లస్ మైథాలజీ ఈ రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా పాజిటివిటీ వస్తే ఖచ్చితంగా దురంధర్ని అఖండ 2 వెనక్కి నెట్టేస్తుంది. సినిమాకి కానీ అఖండ 2 కానీ పాజిటివ్ టాక్ వస్తే, మైథాలజీ సరిగ్గా కనెక్ట్ అయ్యి మన ధర్మం అనేది కరెక్ట్గా ఆ నార్త్ ఆడియన్స్ కానీ కరెక్ట్గా సినిమా ఎక్కిందా, ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ అయితే సినిమా అందుకుంటుంది. మీరు చెప్తే నమ్మరు, సినిమా కానీ నార్త్లో పాజిటివ్ టాక్ వచ్చిందా సినిమా ఈజీగా 400-500 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది. పాజిటివ్ టాక్ వస్తే నార్త్లో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 400-500 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది అఖండ 2. కానీ లైఫ్ టైం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది ఆ సినిమా టాక్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా ఇదనమాట ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే బాలయ్య బాబు బాలీవుడ్కి 5వ తారీఖున ధమ్కి అయితే ఇవ్వబోతున్నాడు. ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.